తెలియదా? వాళ్ళు ఒక కాదు అమాయకురాల్ని కలిసి చంపడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎక్కడ ఊరు వాళ్ళు? అక్కడికి స్టేషన్లో లొంగిపోయారు. వాళ్ళ ప్రవర్తన ఎట్లుండేది అంటే ఏది అడిగినా కూడా తెలియదంటే మీరు కన్నా తల్లి 9 మాసాలు మోసుకన్నారు, 2 కొడుకులు అతి కిరాతకంగా ఆమెని ఒక అమాయకురాల్ని చంపడం అంటే అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు మీరు చండూరు మండల కేంద్రంలో ఇక్కడ వచ్చినాక మీకు తెలిసినంత మీ కొడుకులు తెలియదా? వాళ్ళు ఒక కాదు అమాయకురాల్ని కలిసి చంపడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎక్కడ ఊరు వాళ్ళు? అక్కడికి స్టేషన్లో లొంగిపోయారు. వాళ్ళ ప్రవర్తన ఎట్లుండేది అంటే ఏది అడిగినా కూడా తెలియదంటే మీరు కన్నా తల్లి 9 మాసాలు మోసుకన్నారు, 2 కొడుకులు అతి కిరాతకంగా ఆమెని ఒక అమాయకురాల్ని చంపడం అంటే అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు మీరు చండూరు మండల కేంద్రంలో ఇక్కడ వచ్చినాక మీకు తెలిసినంత మీ కొడుకులు తెలియదా? వాళ్ళు ఒక కాదు అమాయకురాల్ని కలిసి చంపడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎక్కడ ఊరు వాళ్ళు? అక్కడికి స్టేషన్లో లొంగిపోయారు. వాళ్ళ ప్రవర్తన ఎట్లుండేది అంటే ఏది అడిగినా కూడా తెలియదంటే మీరు కన్నా తల్లి 9 మాసాలు మోసుకన్నారు, 2 కొడుకులు అతి కిరాతకంగా ఆమెని ఒక అమాయకురాల్ని చంపడం అంటే అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు మీరు చండూరు మండల కేంద్రంలో ఇక్కడ వచ్చినాక మీకు తెలిసినంత మీ కొడుకులు తెలియదా? వాళ్ళు ఒక కాదు అమాయకురాల్ని కలిసి చంపడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎక్కడ ఊరు వాళ్ళు? అక్కడికి స్టేషన్లో లొంగిపోయారు. వాళ్ళ ప్రవర్తన ఎట్లుండేది అంటే ఏది అడిగినా కూడా తెలియదంటే మీరు కన్నా తల్లి 9 మాసాలు మోసుకన్నారు, 2 కొడుకులు అతి కిరాతకంగా ఆమెని ఒక అమాయకురాల్ని చంపడం అంటే అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు మీరు చండూరు మండల కేంద్రంలో ఇక్కడ వచ్చినాక మీకు తెలిసినంత మీ కొడుకులు తెలియదా? వాళ్ళు ఒక కాదు అమాయకురాల్ని కలిసి చంపడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎక్కడ ఊరు వాళ్ళు? అక్కడికి స్టేషన్లో లొంగిపోయారు. వాళ్ళ ప్రవర్తన ఎట్లుండేది అంటే ఏది అడిగినా కూడా తెలియదంటే మీరు కన్నా తల్లి 9 మాసాలు మోసుకన్నారు, 2 కొడుకులు అతి కిరాతకంగా ఆమెని ఒక అమాయకురాల్ని చంపడం అంటే అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు మీరు చండూరు మండల కేంద్రంలో ఇక్కడ వచ్చినాక మీకు తెలిసినంత మీ కొడుకులు